ఆలేరు సంబంధించి 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం కూడా 12 వార్డుల పరిస్థితి. మొత్తం 24 కేంద్రాలు ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలు. చూస్తున్నాం ఉదయం నుండి కూడా చాలా ఉత్సాహంగా మొదటి వార్డుకు సంబంధించి ఒక గ్రీనరీ వాతావరణంలో మొత్తం కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి ఉదయం చూసాం. స్థానిక కలెక్టర్ హనుమంతరావు గారు వచ్చారు. మొత్తం కూడా అక్కడ కలియ తిరిగినటువంటి పరిస్థితి. ఉదయం మొత్తం కూడా సెల్ఫీలు తీసుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా 100% ఓటింగ్ పోలు కావాలని ముఖ్య ఉద్దేశంతో గత సర్పంచ్ ఎలక్షన్ లో యాదాద్రి భువనగిరి జిల్లాలో టాప్ లో ఉంది. అదేవిధంగా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 6 మున్సిపాలిటీలకు సంబంధించి 100% ఓటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ భువనగిరి గారు అధికారికంగా ఇక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. 12 వార్డులకు సంబంధించి మొత్తం కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదు కావాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఆలేరు సంబంధించి 12 వార్డులు మొత్తం కూడా ఎన్నికల నిర్వచనం చూసారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు 12 వార్డులకు సంబంధించి ఎంత పోలింగ్ నమోదే అవకాశం ఉంది? ఉత్సాహంగా ఓటర్లు పాల్గొంటున్నారు. ఈ వార్డుకు సంబంధించి ఎలా అనిపిస్తుంది సార్? అందరికి నమస్కారం. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మీరు అన్నట్టుగా ఆలేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 12 వార్డ్స్కి 24 పోలింగ్ స్టేషన్లని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరు అన్నట్టుగా మార్నింగ్ నుంచి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా అదే, ఏంటంటే పట్టణ ప్రాంతాలలో, అర్బన్ ఏరియాలలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా జరుగుతుంది ప్రతి ఎన్నికలలో. అదే గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా 97, 98. మొన్న మీరు చూశారు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఎంటైర్ స్టేట్లో మన భువనగిరి జిల్లా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి సూపర్విజన్లో స్టేట్లో ఫస్ట్ రావడం జరిగింది. అందుకని వారికి ఆనరబుల్ గవర్నర్ గారి చేతుల మీదుగా మనం ప్రశంసా పత్రం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈసారి అర్బన్లో కూడా ఓటింగ్ శాతం పెంచాలని కలెక్టర్ గారు అనేక కార్యక్రమాలు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీస్ అన్ని మున్సిపాలిటీలలో కూడా అవేర్నెస్ చేపట్టడం జరిగింది. జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా ఏంటంటే 18 years నిండినటువంటి యువకులందరూ కూడా ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదు అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ కావాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఈసారి ఒక కొత్త ట్యాగ్ ఏంటంటే మై ఓట్ మై రైట్, అంటే నా ఓటు నా హక్కు అనే కాన్సెప్ట్ తోటి యువతలో ఒక మంచి ఉత్సాహాన్ని నింపి వాళ్ళందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనే విధంగా అనేక స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమాలను కూడా చేపట్టడం చూస్తున్నాం. అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. ఉదయం చూసాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు ఒక సన్మాన కార్యక్రమం, నూతన ఓటర్లను ఆకర్షించే విధంగా వారు కూడా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక సెల్ఫీ తీసుకుంటూ ఒక ఉత్తేజపరిచారు, ఓటర్లను ఉత్తేజపరిచే కార్యక్రమం. అందులో మీరు కూడా భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో చాలా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్లు అనేవారు ఖచ్చితంగా మేము ఓటు హక్కు వినియోగించుకుంటాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకులుగా మీరున్నారు. 12 వార్డులకు సంబంధించి చాలా ఇప్పటికే ఇందులోనే 70% ఓటింగ్ అంటే చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా జనరల్ గా అర్బన్ పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది. మనం చూస్తున్నాం గతంలో జూబ్లీ ఎలక్షన్ కానీ ఎన్నో సందర్భాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్లలో అసలు 40% కంటే కూడా దాటకపోయింది. ఎనీ మున్సిపాలిటీ, నాట్ ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడైనా అర్బన్ ఏరియాలలో తగ్గుతుంది. ఇప్పుడు మనం చేపట్టినటువంటి ఈ అవేర్నెస్ కార్యక్రమాల వల్ల మన పర్యవేక్షణలో మా దగ్గర ఉన్నటువంటి అందరు కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మేము, ఎంపీడీఓ గారు, లోకల్ పోలీస్ సిబ్బంది అయితేనేమి, మా మాస్టర్ ట్రైనీస్ అయితేనేమి, ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మీరు అన్నట్టుగా ఎలక్షన్ ఓటింగ్ శాతాన్ని అర్బన్ లో పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినాం. దానివల్ల మంచి సత్ఫలితాలు ఇచ్చింది. వాస్తవం కూడా ఎక్కువ పర్సెంట్ అయ్యింది. ఇప్పటికి ఆల్రెడీ 3 గంటలకే 77%, అంటే మనం అనుకున్నట్టు ఇంకా 2 hours లో 90% దాటుతుంది ఖచ్చితంగా. అర్బన్ ఏరియాలో 90% దాటిందంటే ఒక మంచి శుభ పరిణామం. అంటే మనం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలితాన్ని ఇచ్చినట్టుగా ఆటోమేటిక్ గా అందులో పార్టిసిపేట్ అయినందుకు మనందరికి కూడా ఆనందంగా ఉంటది. అంటే ఈ 12 వార్డులకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ప్రోత్సహించలేదు. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇంత మంచిగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా ఆలయాలకు సంబంధించి కావచ్చు, జిల్లాలకు కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అన్నట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అంటే చక్కటి ప్లానింగ్, పోలీస్ బందోబస్తు, ఉన్నటువంటి ఎంటైర్ 26 పోలింగ్ స్టేషన్స్ కి మనం ఒక 4 రూట్స్ గా చేసుకొని వాటన్నిటి కూడా ఒక్కొక్క రూట్ కి ఒక జోనల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ అండ్ పోలీస్ ఎస్కార్ట్ని అపాయింట్ చేస్తూ ఈచ్ పోలింగ్ స్టేషన్ లో కూడా ఒక ఇద్దరు పోలింగ్ పర్సనల్స్ పెట్టుకుంటూ
అంటే ఇక్కడ పబ్లిక్ లో కూడా ఒక మంచి అవేర్నెస్ ఉంది. ఎక్కడ కూడా అంటే ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం లేదు. అందరు కూడా సుహృద్భావ వాతావరణం తోటి వాళ్ళ మనసులలో ఎవరెవరు ఏ పార్టీ సింపథైజర్స్ అయినా ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవ పెట్టుకోవడాలు కానీ జరగలేదు. దానికి తగ్గ ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం తీసుకున్నటువంటి ఆల్ ప్రికాషనర్స్ ఓటింగ్ శాతం పెంచడానికి, ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఓటింగ్ కంప్లీట్ కావడానికి మనం తీసుకున్న ప్రికాషన్స్ మంచిగా పనిచేసినాయని భావిస్తున్నాం. అంటే హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆలేరు కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, భువనగిరి కావచ్చు, చౌటుప్పల్, పసుపల్లి అన్ని. మరి ఆలేరు సంబంధించి కూడా చాలా మంది ఉద్యోగస్తులు హైదరాబాద్ లో ఉంటారు. చాలా మంది ఇప్పటికే 70% అంటే అందరూ తరలి వచ్చి ఓటు వేశారంటారా? ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం 3 గంటల వరకే 77% కంప్లీట్ అయింది. అంటే దాదాపు 80% రావచ్చింది. అంటే మీరు అన్నట్టుగా ఈ నియర్ బై ఎంటైర్ భువనగిరి జిల్లా అంటేనే చాలా మంది కూడా హైదరాబాద్ లో వండుకుంటూ ఇక్కడ వాళ్ళ సొంత ఇల్లు ఉంటాయి. హైదరాబాద్ ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా ఉంటారు. మీరు అన్నట్టు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ ఓటు ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి వచ్చి ఓటు వేసిరనే భావిస్తున్నాం. లేకుంటే ఇంత పర్సంటేజ్ ఓటు రాదు. సెలవు కూడా దట్ గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఓటర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేసింది. ఆల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా. మన ఎలక్షన్ కమిషన్ కంపెనీస్ యాక్ట్ లోనే ఉంది. ఎక్కడైతే ఆ కంపెనీలో పనిచేసే కార్మికులకు ఈరోజు ఓటు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా పెయిడ్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. మన చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసేటటువంటి కార్మికులు, ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ఈరోజు పెయిడ్ హాలిడే ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఉత్సాహంగా, ఎందుకంటే ఒక రోజు జీతం కట్ చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఓటు వేయడానికి వెళ్తే. కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో కంపెనీస్ కూడా వాళ్ళందరికీ పెయిడ్ హాలిడే ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ రోజు ఓటింగ్ లో పాల్గొన్నారు. సార్, ఇప్పుడు గ్రీన్ పోలింగ్ ఈ స్టేషన్లే కాకుండా మిగతా 12 స్టేషన్లు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? వృద్ధులకు వీల్ చైర్లే కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరికి కూడా, యువకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి వార్డులో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి సార్? మనం ఉన్నటువంటి 26 పోలింగ్ స్టేషన్ లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఒక పోలింగ్ స్టేషన్ ని ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ పోలింగ్ స్టేషన్ గా ఒక మోడల్ ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఒక మోడల్ తయారు చేయడం, ఈ ఒక్క ఏర్పాట్లు తప్ప మిగతా వీల్ చైర్ కానీ, మనకు మెడికల్ కిట్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, మన ఓటర్ హెల్ప్ లైన్ కానీ, బిఎల్ఓస్ వీళ్ళందరూ కూడా, అంటే ఎవరికైనా మా ఓటు ఎక్కడ ఉంది, ఏ సీరియల్ నెంబర్, ఏ వార్డు అని చెప్పడానికి అన్ని రకాల ఏర్పాట్లు అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి. ఇది ఒక్కటి మోడల్ పోలింగ్ స్టేషన్కి మాత్రం ఈ గ్రీనరీ, ఎకో ఫ్రెండ్లీ మిగతా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు చాలా ఆనందంగా, మీరు కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి, సెల్ఫీలు దిగుతూ అదేవిధంగా ఓటర్లను ఆకర్షిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్ పంపించే కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నటువంటి పరిస్థితి, చాలా ఆనందంగా గడిపినటువంటి పరిస్థితి. నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ఆర్ఓగా మీరు ఏ విధమైనటువంటి అనుభవం పొందారు ఇందులో? మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకి ఒక్కొక్క ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అడియో భువనగిరి ఆయన నన్ను ఇక్కడ మన ఆలేరు మున్సిపాలిటీకి ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడినాడే అపాయింట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి యాక్టివిటీలో ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా, అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా మనం అవేర్నెస్ అండ్ స్వీప్ యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా పర్సంటేజ్ పెరిగిందనే భావిస్తున్నాం. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎంటైర్ మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక వెబ్ కాస్టింగ్, అంటే ఇక్కడ ఒక వెబ్ కెమెరా ఉంటుంది. కంటిన్యూ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఎండ్ ఆఫ్ ది పోల్ వరకు కూడా ఇదంతా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆ బిగ్ స్క్రీన్లో వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు, మానిటరింగ్ చేస్తుంటారు. కాబట్టి ఈవెన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా చిన్న పొరపాటు జరగడానికి కూడా ఎలాంటి తావుండదు, ఎలాంటి అవకతవకలు జరగడానికి కానీ ఇంకేవి కూడా జరగకుండా చూసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. అది నిజంగా సత్ఫలితాలను ఇచ్చింది. అండ్ మనం తీసుకునే యాక్టివిటీస్ వల్ల ఓటర్ పర్సంటేజ్ కూడా పెరిగిందని భావిస్తున్నాం. చూస్తున్నాం, యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొదటి ఒక వార్డుకు సంబంధించి గ్రీన్ పోలింగ్ స్టేషన్ లో మాత్రం ఒక ఎంతో అద్భుతంగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఓటర్లంతా కూడా చాలా ఆనందంగా వెళ్తూ ఓటు వేసినటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా 78% ఇప్పటివరకే నమోదైంది. దీన్ని అయితే 90 పైన కూడా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా చూస్తున్నాం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు అయితే ఓటు వేసినటువంటి పరిస్థితి. మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈసారి 100% కలెక్టర్ గారి కోరిక మేరకు ఖచ్చితంగా 100% ఓటరు నమోదు కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే 100% కావాలని చెప్పి కలెక్టర్ గారి ఆకాంక్ష. గత సర్పంచ్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా ఆ స్థానాన్ని సంపాదించడం కోసం కృషి చేస్తారని చెప్పొచ్చు. ఇది అరుణ్తో శరత్, ఆలేరు.